హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ప్రసాద్ సైకాలజీ వరల్డ్. ఈరోజు ఎపిసోడ్లో మనం ఐఎమ్ క్రియేటింగ్ ఏ హిప్నాసిస్ సెషన్. మీకోసం నేను ఒక హిప్నాసిస్ సెషన్ తీసుకొస్తున్నాను సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్మెంట్ కోసం. మన కమ్యూనిటీలో పోల్ పెట్టి అది నెంబర్ 1 వచ్చింది ఇప్పుడు. సో అందుకని మీకోసం హిప్నాసిస్ సెషన్ క్రియేట్ చేశాను. జనరల్గా ఏ హిప్నాసిస్ సెషన్కైనా అంటే ఏ ట్రీట్మెంట్కైనా మొదట కంప్లీట్ రిలాక్స్డ్ స్టేట్కి మిమ్మల్ని తీసుకెళ్ళాలి. సో ఇందులో ఫస్ట్ భాగం డే వెల్మెన్ ఇండక్షన్ మెథడ్ ఉంటుంది. అది మిమ్మల్ని కంప్లీట్గా రిలాక్స్ చేస్తుంది. ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ ఏది మనలో ఉన్న మనకి ఇప్పుడు డిస్కరేజ్ చేసే వాళ్ళని నెమ్మదిగా వదిలేయటం, అలాగే మనం బాగా మంచి పనులు చేసింది గతంలో అది అందులో ఉన్న ప్రైడ్ని బయటికి తీసుకురావటం, ఆ తర్వాత మన ఫ్యూచర్లో మనకు కావాల్సినవన్నీ అకంప్లిష్ చేసే విధంగా ప్లానింగ్ చేసుకొని కంప్లీట్గా ప్లాన్ చేసుకొని రాసుకొని అండ్ దాన్ని రోజు అమలు చేసినట్టుగా, రోజు అమలు చేస్తూ మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించినట్టుగా అన్ని నెగిటివిటీస్ వదిలేసి అది దీనిలో పొందుపరిచాను. ఇంతకుముందు చెప్పినట్టు కూడా ఎనీ హిప్నాసిస్ సెషన్ మనము జాగ్రత్తగా చేసుకోవాలి. వితౌట్ ఎనీ అంటే మిషనరీ ఆపరేట్ చేసేటప్పుడు కానీ డ్రైవింగ్ చేసేటప్పుడు కానీ కంపల్సరీగా ఇది మాత్రం వినకూడదు. ఓన్లీ వెన్ యు ఆర్ ఇన్ ఏ పీస్ఫుల్ హ్యాపీ, అంటే మీరు ఒక మంచి ప్లేస్, పనుకునే ప్లేస్ ఉండాలి ఆర్ కూర్చునే ప్లేస్ ఉండాలి. ఎస్పెషల్లీ ఇది మార్నింగ్ వినండి, ఎందుకంటే ఇది లక్ష్యం దిశగా మనల్ని పంపిస్తుంది. కాబట్టి ఎర్లీ మార్నింగ్ లేవంగానే వింటే కనుక ఆ తర్వాత డే అంతా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు ఎర్లీ మార్నింగ్ లేవంగానే ఎస్పెషల్లీ మనకి కొంచెం ఆల్రెడీ మగత నిద్ర ఉంటుంది, ఆ టైంలో ఇది వింటే కనుక ఇట్ విల్ గివ్ డబుల్ ఇంపాక్ట్ ఉంటుంది మీకు. ఓకే, థ్యాంక్ యూ గైస్. మీకు కనుక ఇది వీడియో ఉపయోగం ఉంటుంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ. స్లోగా డీప్ బ్రీత్ తీసుకోండి, బాగా రిలాక్స్ అవ్వండి. ఇది మీ టైము, మీరు బాగా రిలాక్స్ అవ్వడానికి యూస్ చేసుకోవాల్సిన టైం ఇది. సో కళ్ళు మూసుకోండి, పూర్తిగా రిలాక్స్ అవ్వండి. డీప్గా 2 సార్లు బ్రీత్ తీసుకోండి. బ్రీతింగ్ అయిపోయిన తర్వాత ముందు కళ్ళ మీద ఫోకస్ చేయండి. కళ్ళ చుట్టూ ఉన్న మజిల్స్ అంటే స్మాల్ మజిల్స్ని మనం కంప్లీట్గా రిలాక్స్ చేద్దాం. ఇప్పుడు కళ్ళ చుట్టూ ఉన్న మజిల్స్ని పూర్తిగా రిలాక్స్ చేయండి. అవి ఎంతగా రిలాక్స్ చేయాలి అంటే మీరు కళ్ళు రెప్పలు తెరుద్దామన్నా తెరుచుకోలేనంతగా రిలాక్స్ చేయండి. కళ్ళు చుట్టూ ఉన్న మజిల్స్ పూర్తిగా రిలాక్స్ చేయండి. అలాగే మన నోరు చుట్టూ ఉన్న మజిల్స్, స్మాల్ మజిల్స్ని, వాటిని కూడా రిలాక్స్ చేయండి. ఆ రిలాక్సేషన్ని మొత్తం ఫేషియల్ మజిల్స్ మొత్తానికి రిలాక్స్ స్ప్రెడ్ చేయండి. అది ఇప్పుడు నెత్తి మీద నుంచి, తల మీద నుంచి పాదాల వరకు పూర్తిగా రిలాక్సేషన్ని స్ప్రెడ్ చేయండి. నెమ్మదిగా పూర్తిగా రిలాక్సేషన్ని స్ప్రెడ్ చేయండి. దట్స్ గుడ్. ఇంకొద్ది నిమిషంలో మిమ్మల్ని కళ్ళు తెరుచుకొని కళ్ళు మూసుకోమని చెప్తాను. కళ్ళు తెరిచి కళ్ళు మూసుకునేటప్పుడు ఇప్పుడు మీకున్న రిలాక్సేషన్కి 10 times డీపర్గా రిలాక్స్ అవ్వండి. ఓపెన్ యువర్ ఐస్, క్లోజ్ దెమ్. 10 times రిలాక్సేషన్ ఫేషియల్ మజిల్స్లో చేయండి. ముందు ఫేషియల్ మజిల్స్ని మీద ఫోకస్ చేయండి. 10 times రిలాక్స్ చేయండి. నెక్స్ట్ మెడ మీద మజిల్స్ని మీద రిలాక్స్ చేయండి 10 times. అట్లాగే భుజాల మీద 10 times మోర్ రిలాక్సేషన్. అప్పర్ బాడీ, లోయర్ బాడీ, మొత్తం కాళ్ళు చేతులు 10 times మోర్ రిలాక్స్డ్. ఇప్పుడు మీ కాళ్ళు చేతులు ఎంత రిలాక్స్ చేయాలి అంటే కంప్లీట్గా లూజ్గా ఉండాలి. కంప్లీట్గా లూజ్, లింప్ అండ్ రిలాక్స్డ్. దట్స్ గుడ్. ఇంకొద్ది నిమిషాల్లో మళ్ళా మిమ్మల్ని కళ్ళు ఓపెన్ చేసి క్లోజ్ చేయమంటాను. కళ్ళు క్లోజ్ చేసేటప్పుడు డబల్ ద రిలాక్సేషన్ చేయండి. ఓపెన్ యువర్ ఐస్, క్లోజ్ దెమ్. ఇప్పుడు డబల్ ద రిలాక్సేషన్ ఫ్రమ్ హెడ్ టు టో. ఫేషియల్ మజిల్స్ డబల్ ద రిలాక్సేషన్ చేయండి. నెక్ మజిల్స్ని చేయండి. షోల్డర్ మజిల్స్ని డబల్ ద రిలాక్సేషన్ చేయండి.
అప్పర్ బాడీని చేయండి. కాళ్ళు చేతులు కంప్లీట్గా డబల్ రిలాక్సేషన్ చేస్తూ లూస్, లింప్ అండ్ రిలాక్స్డ్. దట్స్ గుడ్. ఇంకొద్ది నిమిషాల్లో మళ్ళా కళ్ళని ఓపెన్ చేసి క్లోజ్ చేయమంటాను. ఈసారి క్లోజ్ చేసేటప్పుడు మీరు జస్ట్ మీ ఫేషియల్ మజిల్స్ని, బాడీలో ఉన్న అన్ని మజిల్స్ని స్కాన్ చేసి ఎక్కడైనా కానీ టైట్గా ఉన్నా, టెన్షన్గా ఉన్నా కంప్లీట్గా ఆ మజిల్స్ని లూజ్ చేయండి. కంప్లీట్గా రిలాక్స్ చేసి లెట్ గో చేయండి. ఓపెన్ యువర్ ఐస్, క్లోజ్ దెమ్. ఇప్పుడు ఫేషియల్ మజిల్స్ని స్కాన్ చేయండి. ఎక్కడైనా మీకు టెన్షన్గా ఉన్నా, టైట్గా అనిపిస్తున్నా కంప్లీట్గా లూజ్ చేయండి. అండ్ కంప్లీట్గా లెట్ గో అంటే వదిలేయండి. కంప్లీట్గా అన్నీ వదిలేసేయండి. హ్యాపీగా ఉండండి. దట్స్ గుడ్. నా మీ నెక్ మీద ఉన్న మజిల్స్ మీద ఫోకస్ చేయండి. స్కాన్ యువర్ నెక్ మజిల్స్. కంప్లీట్గా లూజ్ చేయండి. ఎక్కడైనా టెన్షన్ కానీ టైట్నెస్ ఉంటే కంప్లీట్గా లూజ్ చేయండి. అలాగే షోల్డర్ మజిల్స్ని స్కాన్ చేయండి. అప్పర్ బాడీని స్కాన్ చేయండి. ఎక్కడైనా కానీ టైట్గా ఉన్నా, టెన్షన్గా ఉన్నా కంప్లీట్గా లూజ్ చేయటమే కాకుండా లెట్ గో, స్ట్రెస్ మొత్తాన్ని తీసేయండి. అలాగే లెగ్స్ని, హ్యాండ్స్ని కూడా కంప్లీట్గా రిలాక్స్ చేసేయండి. ముందు స్కాన్ చేయండి. ఎక్కడైనా స్ట్రెస్ కానీ టెన్షన్ కానీ కనపడితే లెట్ గో ఆఫ్ ద టెన్షన్. కంప్లీట్గా వదిలేయండి. మీ హ్యాండ్స్, లెగ్స్ కంప్లీట్ లూజ్ అండ్ లింప్ అండ్ రిలాక్స్డ్. చాలా హ్యాపీగా ఉంటుంది మీకు. ఇప్పుడు కంప్లీట్ రిలాక్స్డ్ స్టేజ్లోకి వెళ్తున్నారు. దట్ ఈస్ వెరీ గుడ్. ఇప్పుడు నేను ఒక చిటిక సౌండ్ వేస్తాను. ఆ శబ్దం వినంగానే హెడ్ టు టో కంప్లీట్ రిలాక్సేషన్ని హెడ్ టు టో పంపించండి. గుడ్. కంప్లీట్ రిలాక్స్ ఫ్రమ్ హెడ్ టు టో. తల నుంచి కాళ్ళ పాదాల దాకా కంప్లీట్ రిలాక్సేషన్. మళ్ళీ ఇంకొకసారి చేస్తాను. హెడ్ నుంచి టో దాకా కంప్లీట్ రిలాక్సేషన్. మరి ఇంకోసారి చిటికి శబ్దం వేస్తాను. కంప్లీట్ హెడ్ నుంచి టో దాకా రిలాక్సేషన్ అవ్వండి. దట్స్ గుడ్. నా మీకు ఇప్పుడు నా వాయిస్ మాత్రమే వినపడుతుంది. చుట్టుపక్కల ఏమైనా శబ్దాలున్నా అవి వినపడినా కానీ మిమ్మల్ని ఏమీ చేయవు. మీకు ఇంకా రిలాక్స్ చేస్తూ ఉంటాయి. ఈ సెషన్ యొక్క ముఖ్య ఉద్దేశమే మిమ్మల్ని కంప్లీట్ రిలాక్స్ చేయటం, హ్యాపీగా నిద్రలోకి తీసుకెళ్ళటం. సో మీకు ఇంకేమీ వాయిస్ వినపట్టలేదు. కేవలం నా వాయిస్ మాత్రమే వినపడుతుంది. మిగతా వాయిస్లు వినపడినా, మిగతా శబ్దాలు వినపడినా మీరు అవి ఇగ్నోర్ చేసి హ్యాపీగా నా మాటలు మాత్రమే వింటూ ప్రశాంతంగా ఉన్నారు. ఇప్పుడు మనకి కంప్లీట్ ఫిజికల్ రిలాక్సేషన్ వచ్చేసింది. ఇప్పుడు మనకి మెంటల్ రిలాక్సేషన్ మీద ఫోకస్ చేద్దాం. మీరు ఇప్పుడు మీ మెదడు మీద ఫోకస్ చేయండి. కంప్లీట్ తలలో ఉన్న మజిల్స్ అన్నీ రిలాక్స్ చేయండి. రిలాక్స్ యువర్ మజిల్స్ ఇన్ ద హెడ్. దట్స్ గుడ్. ఆ రిలాక్స్ చేసేటప్పుడు మైండ్లో ఉన్న ఆలోచనలన్నీ మాయమవుతుంటాయి. స్లోగా మైండ్లో ఉన్న ఆలోచనలన్నీ మాయం చేయండి. దాంతోపాటు నెంబర్లు ఊహించుకోండి. 100 నుంచి తగ్గుతున్నట్టుగా నెంబర్లు. నెమ్మదిగా ఆ నెంబర్ని కూడా మాయం చేసేయండి. ఈచ్ నెంబర్ని నెమ్మదిగా తీసేయండి. ఇప్పుడు మీ మనసులో కంప్లీట్ రిలాక్స్ అవుతున్నారు. థాట్స్ లేవు, నెంబర్స్ లేవు. కంప్లీట్ బ్లాంక్ స్లేట్లో ఉన్నారు. బాడీ కంప్లీట్ రిలాక్సేషన్లో ఉంది.
మైండ్ కూడా కంప్లీట్ రిలాక్సేషన్లో ఉంది. నౌ ఇమాజిన్ యువర్ సెల్ఫ్, మిమ్మల్ని మీరే ఒక ఎలివేటర్ దగ్గరికి వెళ్తున్నట్టుగా ఊహించుకోండి. ఆ ఎలివేటర్ కంప్లీట్గా ఊహించుకోండి. ఎలివేటర్లో 5 నెంబర్లు ఉన్నాయి. మీరు 5th ఫ్లోర్లో ఉన్నారు. బటన్ 1 ప్రెస్ చేయండి. నేను ఇప్పుడు 5 నుంచి 1 దాకా సంఖ్య లెక్క పెడతాను. ఈచ్ నెంబర్ మిమ్మల్ని మరింత రిలాక్స్ చేస్తూ మరింత డీప్గా పీస్ఫుల్, హ్యాపీ, రిలాక్స్డ్ స్టేట్లోకి తీసుకెళ్తుంది. 5 ఎలివేటర్ మిమ్మల్ని తీసుకెళ్తున్నట్టుగా ఊహించుకోండి. కిందకి వెళ్తున్నది ఎలివేటర్, మిమ్మల్ని తీసుకెళ్తున్నది. 4 కంప్లీట్లీ రిలాక్స్డ్, మోర్ రిలాక్స్డ్ దెన్ బిఫోర్. 3 మరింత రిలాక్స్ అవుతున్నారు. 2 మరింత రిలాక్స్డ్. 1 కంప్లీట్లీ రిలాక్స్డ్. ఇప్పుడు లిఫ్ట్ డోర్ ఓపెన్ అయింది. మీరు స్లోగా బీచ్ దగ్గరికి వచ్చారు. మీరు కళ్ళు ఓపెన్ చేసి చూడండి. నెమ్మదిగా మీరు లిఫ్ట్లో నుంచి బయటకు వచ్చారు. లిఫ్ట్లో నుంచి మీరు చూస్తున్నారు బయటికి. మీరు మళ్ళీ కళ్ళు మూసుకోవచ్చు. లిఫ్ట్లో నుంచి మీరు బయటకు వచ్చారు. బయటికి రాగానే మీరు మంచి చక్క సముద్రపోటు ఊహించుకోండి. మీకు బాగా ఇష్టమైన నేచర్ ప్లేస్ ఏదైనా సరే, మంచి బీచ్, మీకు ఇష్టమైన ఏ బీచ్ అయినా సరే ఊహించుకోండి. మీరు ఆ బీచ్లో వాక్ చేస్తున్నారు. కంప్లీట్లీ రిలాక్స్డ్గా ఉన్నారు. మీరు వాక్ చేస్తూ ఇసుక మీ కాళ్ళని తాకుతూ ఉంది. మీకు నీళ్ళ శబ్దాలు వినపడుతున్నాయి. వేవ్స్, కంటిన్యూస్గా వేవ్స్ శబ్దాలు వినపడుతున్నాయి. ఆ వేవ్స్ శబ్దాలు వినపడినంతసేపు మీకు ఇంకా మరింత రిలాక్స్ అవుతున్నారు. మరింత లోతుగా రిలాక్సేషన్లోకి వెళ్తున్నారు. సముద్రాన్ని చూడండి, వేవ్స్ని చూడండి, ఆకాశాన్ని చూడండి, సూర్యుడిని చూడండి. మీకు ఈ వేవ్స్తో పాటు పక్షుల శబ్దాలు కూడా వినపడుతున్నాయి. ఆ సీగల్స్, ఆ బర్డ్స్ని చూడండి. ఇసుకలో వాక్ చేస్తూ మంచి చైర్లో కూర్చొని సెటిల్ అవ్వండి. బాగా రిలాక్స్డ్గా వేవ్స్ శబ్దాలు వింటూ, ఆకాశాన్ని చూస్తూ హ్యాపీగా రిలాక్స్ అవుతూ ఉండండి. నేను ఇప్పుడు 3 నుంచి 1 దాకా 3 నెంబర్లు లెక్క పెడతాను. ఈచ్ నెంబర్లో మరింత డీప్గా, పీస్ఫుల్గా, రిలాక్స్డ్ స్టేజ్కి వెళ్ళిపోండి. 3 మొత్తం బాడీ కంప్లీట్గా రిలాక్స్ అయిపోయింది. మరింత డీప్గా హిప్నాసిస్ స్టేజ్లోకి వెళ్తున్నారు ఇప్పుడు. 2 మీకు వేవ్స్ శబ్దాలు వినపడుతున్నాయి. హ్యాపీగా సముద్రాన్ని చూస్తున్నారు. మరింత రిలాక్స్డ్గా ఉన్నారు. 1 మరింత రిలాక్స్డ్గా సముద్రాన్ని చూస్తున్నారు. మరింత రిలాక్స్ అవుతున్నారు. దట్స్ గుడ్. ఇంత రిలాక్స్డ్ స్టేజ్లో హ్యాపీగా కూర్చున్నప్పుడు మీకు మిమ్మల్ని తెలుసో తెలియకో మిమ్మల్ని డిస్కరేజ్ చేసే వాళ్ళని, అది ఎవరైనా అయ్యి ఉండొచ్చు. మీ గురువులైనా, ఫ్రెండ్స్ అయినా, రిలేటివ్స్ అయినా, తల్లిదండ్రులైనా, ఎవరైనా సరే కానీ మిమ్మల్ని డిస్కరేజ్ చేసిన వాళ్ళని ఒక్కసారి ఊహించుకోండి. వాళ్ళు మీరు సముద్రాన్ని ఆస్వాదిస్తూ ఉంటే మీ దగ్గరికి వచ్చారు, మీ దగ్గరలో వచ్చి కూర్చున్నారు.
వాళ్ళకి మీరు డైరెక్ట్గా చెప్పండి, ఎన్ని రోజులుగా మీరు నన్ను వేరే వాళ్ళతో కంపేర్ చేసావు, ఏ విధంగానైనా సరే నన్ను కించపరిచారు, నేను ఇప్పుడు మిమ్మల్ని రిలీజ్ చేస్తున్నాను నా సబ్ కాన్షియస్ నుంచి, సో దట్ మీరు నన్ను ఇంక ఇంపాక్ట్ చేయలేరు, మిమ్మల్ని నేను రిలీజ్ చేస్తున్నాను. ఐఎమ్ ఫర్ గివింగ్ యూ అండ్ రిలీజింగ్ యూ. మీకు కూడా తెలియక ఈ పని చేశారు, సో మిమ్మల్ని కంప్లీట్గా క్షమించేసి పూర్తిగా నా మనసు నుంచి మిమ్మల్ని పంపించేస్తున్నాను. మిమ్మల్ని నేను క్షమించేశాను, పొరపాటున నేను ఏదైనా తప్పు చేసి ఉంటే నన్ను క్షమించండి అని చెప్పండి అని చెప్పిన తర్వాత ఆ వ్యక్తులు నెమ్మదిగా మీ నుంచి దూరం అవుతూ ఆ సముద్రంలోకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వెళ్ళిపోతుంటేనే మీ బాడీలో నుంచి నెగిటివ్ ఎనర్జీ అంతా దూరం వెళ్ళిపోయింది. ఇక మీదట వాళ్ళన్న మాటలు కానీ వాళ్ళు మిమ్మల్ని చేసిన డిస్కరేజ్మెంట్ కానీ ఏమాత్రం గుర్తుండదు. మీకు గుర్తుకు వచ్చినా ఏమాత్రం మిమ్మల్ని ఇంపాక్ట్ చేయవు. మీరు మీ లక్ష్యం, మీకు కావాల్సింది అనుకున్న లక్ష్యాన్ని వైపుగా మిమ్మల్ని ఎవ్వరూ ఇక ఆపలేరు. ఇప్పటిదాకా వాళ్ళు ఆపుతూ వచ్చారు, అవన్నీ కూడా మాయమైపోతాయి. దట్స్ గుడ్. మళ్ళా సముద్రం వైపు చూడండి, అల్ల శబ్దాలు వినండి, బాగా రిలాక్స్ అవ్వండి. పక్షుల కిలకిల రావాలి, సూర్యుడు హ్యాపీగా సౌండ్స్ వింటూ పీస్ఫుల్గా ప్రశాంతంగా సముద్ర పొడిని కూర్చున్నట్టు ఊహించుకోండి. మరింత లోతుగా పీస్ఫుల్గా హ్యాపీగా రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు ఈ రిలాక్స్ అవుతున్న టైంలో మిమ్మల్ని మీరు క్షమించుకోండి. పొరపాటున ఎవరినైనా ఇబ్బంది పెట్టినా మిమ్మల్ని మీరు క్షమించుకొని ఇన్ని రాళ్ళు అన్నీ ఎదుర్కొని ఇప్పటిదాకా ఇలా హ్యాపీగా ఉన్నందుకు మిమ్మల్ని మీరు అభినందించుకోండి. మొదట ఒక్కసారి మిమ్మల్ని మీరు అభినందించుకున్న తర్వాత మరింత డీప్గా రిలాక్స్ అవ్వండి. మీరు కనుక ఇంతకుముందు ఏదన్నా తప్పులు చేస్తున్నా, సమయం వ్యర్థ చేసే పనులు చేస్తున్నా, మీరు పాఠాలు నేర్చుకున్నారు. ఇప్పుడు ఇక మీదట ఆ తప్పులు చేయరు. మీరు ఖచ్చితంగా ఎవ్రీడే ఇక నుంచి మీరు చేయాలనుకున్నవి, పొద్దున ఏం చేయాలనుకుంటున్నారు, మధ్యాహ్నం ఏం చేయాలనుకుంటున్నారు, సాయంత్రం ఏం చేయాలనుకుంటున్నారు, మీ లక్ష్యం దిశగా అవి కంపల్సరీగా ఒక పేపర్లో నోట్ చేస్తారు. ఎవ్రీడే నైట్ చెక్ చేసుకొని ఎస్ ఇవే కంప్లీట్ చేశాను, ఆ ఒక్క మార్పు కంపల్సరీగా మీరు చేయగలుగుతారు. మరింత రిలాక్స్ అవ్వండి. మళ్ళా సముద్రం వైపు చూడండి, సముద్ర అలల వైపు. అలల సౌండ్ వినండి, పక్షుల సౌండ్లు వినండి. హెడ్ టు టో కంప్లీట్గా రిలాక్స్ అవ్వండి. నా ఇప్పుడు నెమ్మదిగా ఒక ట్రైన్లో ఎక్కుతున్నట్టుగా ఊహించుకోండి. ఈ ట్రైన్ మిమ్మల్ని వెనక్కి తీసుకెళ్తుంది, సమయంలో వెనక్కి తీసుకెళ్తూ ఉంటుంది. మీరు ఆ ట్రైన్ ఎక్కగానే ట్రైన్ స్టార్ట్ అయింది,
నెమ్మదిగా మీ వెనక్కి వెళ్ళండి. గతంలో ఏదో ఒక టైంలో మీ తల్లిదండ్రులు, మీ చుట్టుపక్కల వాళ్ళు అందరూ, టీచర్ కానీ ఫ్రెండ్స్ కానీ అందరూ గుర్తించి మిమ్మల్ని పొగిడిన సంఘటన ఏదైనా ఉండొచ్చు. అది చదువులో అయినా అయి ఉండొచ్చు, లేక క్రీడల్లో అయినా అయి ఉండొచ్చు, లేక పెయింటింగ్ ఆర్ట్స్లో అయినా అయి ఉండొచ్చు, ఆరు మీ మంచితనాన్ని గుర్తించైనా పొగిడి ఉండొచ్చు. అటువంటి సంఘటనని గుర్తు చేసుకోండి. మీరు అలా వెనక్కి వెళ్తున్నారు ట్రైన్లో. ఇలా మేబీ 1 సంవత్సరం వెనక్కి వెళ్ళారు, 2 సంవత్సరాలు, 3, 4, 5, ఎప్పుడో ఒకప్పుడు గత 10 సంవత్సరాల్లో ఏదో ఒకసారి మిమ్మల్ని కనుక్కొని అందరూ పొగిడిన టైం ఉంటుంది. ఆ టైంలో ఊహించుకోండి, ఆ టైంకి వెళ్ళి పూర్తిగా రిలీవ్ చేయండి. ఆ టైంలో మీ పక్కన ఉన్న వాళ్ళు ఎవరో గుర్తించుకోండి. వాళ్ళు ఏ విధంగా మిమ్మల్ని పొగిడారు. ఆ పొగడ్త వినంగానే మీ మనసు ఎలాగా హ్యాపీగా ఫీల్ అయింది. మీ మనసు మొత్తాన్ని, బాడీ మొత్తాన్ని ప్రైడ్ తోటి, ఆత్మవిశ్వాసంతో నింపండి. మీరు ఈ విధంగా ఒకసారి విజయం సాధించి అందరి పొగడత పొందారు అంటే ఇటువంటి విజయాలు మున్ముందు కూడా సాధించగలరు. ఇదంతా కేవలం మన మైండ్లోనే ఉంటుంది. మన విజయం ఎప్పుడు మన మైండ్లోనూ, మన చేతుల్లోనే ఉంటుంది. మీరు ఒకప్పుడు సాధించిన విజయాలు ఇక ముందు కూడా సాధిస్తారు. లక్ష్యానికి తగ్గట్టుగా మీరు ఎవ్రీడే ఒక నోట్స్లో ఈరోజు నేనేం చేయాలి రాసుకుంటారు. ఈ టైంకి ఇది చేస్తున్నాను, ఈ టైంకి ఈ టాస్క్ చేస్తున్నాను, ఎవ్రీడే మార్నింగ్ రాసుకుంటారు. రాసుకొని సాయంత్రం చెక్ చేసుకుంటారు, ఆ పని చేశానా లేదా. మీరు ఒకవేళ పుస్తకాలు చదవాలనుకుంటే మీరు మీ ఇంట్లో మీరు ఎక్కువ సమయం ఎక్కడైతే ఉంటారో అక్కడ పుస్తకాలతో నింపి పెట్టండి. ఒకవేళ మీరు ఏ పని చేయాలనుకుంటే ఆ పనికి సంబంధించిన వస్తువుల్ని మీ ఎదురుగా కనపడేటట్టుగా పెట్టుకోండి. ఈ విధంగా మంచి ప్రణాళిక, మంచి ఎన్విరాన్మెంట్ని మీరు క్రియేట్ చేసుకుంటున్నారు. మీ మీద మీరే ప్రామిస్ చేసుకోండి, మీకు ఇటువంటి మంచి ఎన్విరాన్మెంట్ని, మంచి ప్రణాళికని ఈ రోజు నుంచి మీరు క్రియేట్ చేయబోతున్నారు. మీ పాత సక్సెస్ని ఈ విధంగా మీరు రిపీట్ చేసుకోబోతున్నారు. నెగిటివ్ పీపుల్ అందరినీ వదిలేశారు, మీ విజయాల్ని గుర్తు చేసుకుంటున్నారు. ఫ్యూచర్లో ఆ విజయాలు ఎలా సాధించాలనుకునే ప్రణాళిక కూడా వేసుకుంటున్నారు. మీరు చదవాలనుకుంటే చదువుతున్నట్టు, లేక ఆటల్లో ముందుకెళ్ళాలనుకుంటే ఆటలాడుతున్నట్టు, రిపీటెడ్గా మీరు అనుకున్న పని చేస్తున్నట్టు ఊహించుకోండి. నెమ్మదిగా ముందుకు వచ్చారు ట్రైన్లో నుంచి. ట్రైన్ వెనక నుంచి ముందుకు వచ్చింది. ప్రజెంట్ నుంచి ఫ్యూచర్కి వెళ్ళింది. ఫ్యూచర్లో మీరు చేయాలనుకున్న పనులన్నీ చేస్తున్నట్టు ఊహించుకోండి. మీ లక్ష్యానికి తగ్గట్టుగా చేయాల్సిన పనులన్నీ, ఆ పనులు చేస్తూ మీ పూర్తి ఐడెంటిటీ కూడా మారుతున్నట్టుగా చూడండి. మీరు కనుక మంచి ఉన్నత ఉద్యోగంలోకి వెళ్ళాలనుకుంటే ఆల్రెడీ వెళ్ళినట్టుగా, డబ్బులు సంపాదించాలనుకుంటే ఆల్రెడీ సంపాదించినట్టుగా, ఆల్రెడీ అవి సాధించినట్టుగా ఊహించుకోండి. మీ ఫ్యూచర్లో అవన్నీ మీకు కావాల్సినవన్నీ కూడా సాధించగలరు.
మీకు కరెంట్లీ ఉన్న ఆబ్స్టికల్స్ కానీ, కరెంట్లీ ఉన్న అడ్డంకులు కానీ, ప్రస్తుతం ఉన్న అడ్డంకులన్నీ కూడా కేవలం టెంపరరీ మాత్రమే. మీ ఫ్యూచర్ మీ చేతుల్లో ఉంటుంది. ఎవ్వరూ కూడా మిమ్మల్ని ఆపలేరు. మీ ఫ్యూచర్ ఎప్పుడూ మీ చేతుల్లోనే ఉంటుంది, మీ మనసులోనే, మీ థాట్స్లోనే ఉంటుంది. ఇక నుంచి ఏ నెగిటివ్ థాట్ కానీ, మిమ్మల్ని వెనక్కి తీసుకొచ్చే ఏ పని కానీ చెయ్యరు. మీరు మంచిగా ప్రణాళిక వేసుకుంటారు, దానికి తగ్గ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకుంటారు. ఆ ఎన్విరాన్మెంట్ తగ్గట్టుగా రిపీటెడ్గా మీరు చేయాలనుకున్నది హ్యాబిట్ కింద మార్చుకుంటారు. వన్స్ రిపీటెడ్గా చేసిన తర్వాత మీ అనుకున్న లక్ష్యాన్ని, అది డబ్బులు అయితే డబ్బులు, కారు అయితే కారు, బంగ్లా అయితే బంగ్లా, ఉన్నత ఉద్యోగం అయితే ఉన్నత ఉద్యోగం, అది సాధిస్తారు. ఈ ప్రాసెస్లో మిమ్మల్ని మీరు ఎవ్వరూ ఆపేవాళ్ళు లేరు. మీరు కంప్లీట్గా డెడికేట్ అవుతూ మీ లక్ష్యానికి నిర్ణయం తీసుకోండి. ఇప్పుడు మళ్ళీ నెమ్మదిగా సముద్రపు వైపు చూడండి. కంప్లీట్గా రిలాక్స్ అవ్వండి. వేవ్స్ సౌండ్స్ వినండి. ఈ వేవ్ సౌండ్స్తో పాటు పక్షుల సౌండ్స్, సూర్యుడిని చూడండి, ఫ్రెష్ ఎయిర్ని ఫీల్ అవ్వండి. కంప్లీట్గా రిలాక్స్ అవ్వండి. నెమ్మదిగా లేచి కంప్లీట్ ఆత్మవిశ్వాసంతో ఇప్పుడు ఆ ఒడ్డునిచ్చి నెమ్మదిగా లిఫ్ట్కి వెళ్తారు. కంప్లీట్ ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. ఇప్పుడు ఏ శక్తి కూడా మిమ్మల్ని ఆపలేదు. మీ లక్ష్యం గుండా వెళ్ళడానికి ఏ శక్తి కూడా ఆపదు. మీ సబ్కాన్షియస్ పూర్తిగా మీ లక్ష్యానికి తగ్గట్టుగా లక్ష్యం వైపు కంప్లీట్గా ట్యూన్ అయిపోయింది. మీరు స్లోగా వాక్ చేసుకుంటూ వచ్చి లిఫ్ట్కి ఎక్కుతున్నారు. లిఫ్ట్లో 5 బటన్స్ ఉన్నాయి. మీరు ఫస్ట్ 1 ఫ్లోర్లో ఉన్నారు. నేను 1 నుంచి 5 దాకా నెంబర్ లెక్క పెడతాను. ఈచ్ నెంబర్ మీద ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని, ఏ పనైనా చేయగలను, నన్ను మించిన వాడు లేడు అనే ఆత్మస్థైర్యాన్ని నింపుతుంది. 1, లిఫ్ట్ నెమ్మదిగా పైకి వెళ్తుంది. 2, కంప్లీట్గా లిఫ్ట్ పైకి వెళ్తున్నది. ఆత్మవిశ్వాసం మీకు డబుల్ అయిపోతున్నది. మీరు కంప్లీట్గా రెడీగా ఉన్నారు. మీ గోల్స్ దిశగా మిమ్మల్ని ఆపేవాడు ఎవ్వరూ లేరు. 3, కంప్లీట్గా రిలాక్స్డ్గా ఉన్నారు, బట్ కంప్లీట్ ఎనర్జీతోటి రెడీ టు గో అన్నట్టుగా ఉన్నారు. 4, కంప్లీట్లీ రిలాక్స్డ్ బట్ కంప్లీట్లీ ఎనర్జైజ్డ్, పూర్తి ఆత్మవిశ్వాసంతో మీ గోల్ దిశగా ఉన్నారు. 5, లిఫ్ట్ డోర్ ఓపెన్ అయింది. నెమ్మదిగా మీ సీట్ని, మీ చైర్ని ఫీల్ అవ్వండి. రూమ్ టెంపరేచర్ని కూడా ఫీల్ అవ్వండి. నెమ్మదిగా కళ్ళు ఓపెన్ చేయండి. ఇప్పుడు మీరు కంప్లీట్ ఆత్మవిశ్వాసంతో అద్భుతంగా మీ డేని గడపడానికి రెడీగా ఉన్నారు.